హలో అండి, పీతల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి, ఒక ఆనియన్ మిక్సీ పట్టేసుకొని అది కూడా వేసేసుకోవాలి. దానిలో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటాలని పేస్ట్ చేసుకొని అది కూడా వేసేసుకొని మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న పీతలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేసి 20 to 30 మినిట్స్ ఉడికించే పీతలు కరెక్ట్గా ఉడికిపోతాయండి. కొంతమంది డ్రైగా చేసుకుంటారు, కొంతమంది గ్రేవీలాగా చేస్తారండి. నేనైతే రైస్లో కాబట్టి గ్రేవీలాగా చేస్తున్నాను. కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తే గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.